సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు చింతలపాలెం మండలంలో ఏరువాక పున్నమి సందర్భంగా ఏరువాక పండుగను రైతులు జరుపుకున్నారు. అన్నదాతలు తొలిసారిగా భూక్షేత్రంలో నాగలి పట్టి దున్నే ముందు భూమి పూజ చేస్తారు. తెలుగు రాష్ట్రాల సాంప్రదాయం ప్రకారం వర్ష ఋతువులో జ్యేష్ఠ పౌర్ణమి రోజున పూజలు నిర్వహిస్తారు. ఈ పున్నమి రోజును ఏరువాక పర్వదినంగా జరుపుకుంటారు. ఏరువాక కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది కులమతాలకు అతీతంగా గ్రామ రైతులందరూ కలిసి యువకులు మరియు అందరూ ఒక చోట చేరి ఎద్దులను పూర్తిగా శుభ్రంగా కడిగి వాటి పసుకుంకుమలు చల్లుకొని ప్రకృతి బాగా సహకరించాలని, పంటలు బాగా పండాలని గో ఆరాధన చేసుకుని వచ్చేసి వాటిని ఏరువాక రూపంలో సాగదీయడం జరిగినది. కాబట్టి దేవుడు మరియు వరుడు ఎల్లవేళ సహకరించి పంటలు బాగా పండాలని, రైతులందరూ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. పౌర్ణమి మలాయడం గ్రామంలో జరుపుకోవడం అందరూ చాలా సంతోషంగా ఉంది. ఎన్నో తరతర ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఈ సాంప్రదాయాన్ని మళ్ళీ మేము కొనసాగించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇక్కడ వినాయక స్వామి విగ్రహం అనేది 800 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏర్పడినటువంటి ఊరు ఇది. ఆ ఊరిలో భూమిలో ఉన్న విగ్రహాన్ని ఒక 4 సంవత్సరాల క్రితం మేము బయటికి తీసి ఊరిలో ఘనంగా ఊరేగింపు చేసి విగ్రహ ప్రతిష్టాపన చేసి ఈ సంబరాన్ని అంబరాన్ని స్థాయిలో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి గ్రామ పెద్దలు, గ్రామంలో యువకులు అందరూ కూడా పూర్తి సహాయ సహకారం మాకు అందిస్తున్నారు. ఇది ఎప్పుడూ ఇలానే కలకాలం కొనసాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.